ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఒక ఎంపీసీ విద్యార్థి ఏ విధమైనటువంటి కాంబినేషన్స్లో మన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, అట్లాగే ఆ విద్యార్థికి ఏ రకమైనటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి, అటువంటి వివరాలన్నీ కూడా మనము క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది న్యూ సిలబస్కు సంబంధించి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి బోర్డు తీసుకున్నటువంటి అనేక రిఫార్మ్స్ విధానాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. టోటల్గా వీడియోలో అన్ని విధాలైనటువంటి సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. ఓకే, అట్లాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోల యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది వీడియో. చూడండి, ఎంపీసీ విద్యార్థులు మొట్టమొదట ఏమి రకంగా కాంబినేషన్స్ తీసుకుంటే వాళ్ళకి ఎన్ని మార్కులు ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇక ఫస్ట్ చూడండి, ఎంపీసీ విద్యార్థి ఫస్ట్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ ఎవరైనా ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్ తీసుకున్నాము. ఇక రెండవ సబ్జెక్ట్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎలెక్టివ్ సబ్జెక్ట్ మనం తీసుకోవాలి. ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే ఏం తీసుకోవాలి? సెకండ్ లాంగ్వేజ్లోనైనా ఏదో ఒకటి తీసుకోవచ్చు, లేదా మెయిన్ సబ్జెక్ట్స్లోనైనా ఏదో ఒకటి తీసుకోవచ్చు, అట్లాగే ఈ మైనర్ సబ్జెక్ట్స్లోనైనా ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఈ ఏబిసి ఉన్నటువంటి వీటిలో ఏదో ఒకటి ఆ అబ్బాయి ఎన్నుకోవచ్చు, ఆ విద్యార్థి ఎన్నుకోవచ్చు, ఒక సబ్జెక్ట్ మాత్రమే. అందుకే దాని పేరు ఎలెక్టివ్ సబ్జెక్ట్. టోటల్ 24 ఆప్షన్స్లో ఆ విద్యార్థి ఏదైనా ఎన్నుకోవచ్చు. ఖచ్చితంగా పాస్ కావాలి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇక్కడ సబ్జెక్ట్లో ఎలెక్టివ్ సబ్జెక్టుగా తీసుకున్నటువంటి సబ్జెక్టు విద్యార్థి ఖచ్చితంగా పాస్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఏం తీసుకుంటారు? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇక ఎంపీసీ విద్యార్థికి ఇంకా ఏముంటాయండి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్టులు తీసుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు అయినాయి. ఈ 3 సబ్జెక్టులు మొత్తం కలిపి 5 సబ్జెక్టులు. ఈ 5 సబ్జెక్టులు కంపల్సరిగా పాస్ కావాలి. ఓకే, ఇవి టోటల్గా. ఇక అడిషనల్ సబ్జెక్ట్ కూడా ఒకటి తీసుకోవచ్చు. అతను అవకాశం ఉంటే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే అది కంపల్సరీ కాదు. 6వ సబ్జెక్ట్ అనేది కేవలం అడిషనల్ సబ్జెక్ట్ మాత్రమే. అతను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఎంపీసీ విద్యార్థి బయాలజీని అడిషనల్గా తీసుకోవచ్చు, బైపీసీ విద్యార్థి మ్యాథ్స్ని అడిషనల్గా తీసుకోవచ్చు. అయితే సార్ మేము దాన్ని ఖచ్చితంగా పాస్ కావాలనా అంటే ఖచ్చితంగా పాస్ కావాల్సిన అవసరం లేదు. 6వ సబ్జెక్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లా సార్ అంటే, ఫెయిల్ అయితే ఇంకా ఫెయిల్ అంతే, అది దానికి సపరేట్ మార్క్ లిస్ట్ వస్తుంది. పాస్ అయితే, ఫెయిల్ అయితే ఇంకా ఆ మార్క్ లిస్ట్ రాదు. కానీ ఈ 5 సబ్జెక్టులు మీరు పాస్ అవుతారు కదా, ఎంపీసీ పాస్ అవుతారు కదా. కాబట్టి ఈ 5 సబ్జెక్టులతో ఉన్నటువంటి ఎంపీసీ గ్రూప్తో మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇది క్లియర్. ఓకే, ఇప్పుడు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటాయి ఎంపీసీ విద్యార్థికి ఒకసారి క్లియర్గా మనం చూద్దాం. ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్. చూడండి, న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ మనము ఎంపీసీ అని చెప్పాం కాబట్టి ఫస్ట్ ఎంపీసీ చూద్దాం. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా పార్ట్ 1లో కంపల్సరీ సబ్జెక్ట్ 1 ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఆల్రెడీ తీసుకున్నాము. ఓకే, ఎవరైనా ఇంగ్లీష్ తీసుకోవాల్సిందే కాబట్టి ఇంగ్లీష్ తీసుకున్నాము. నెంబర్ 1 ఎంపీసీ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక ఎలెక్టివ్ సబ్జెక్ట్ చూడండి. ఇక్కడ ఇందాక నేను చెప్పాను సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఈ ప్రశ్నలు కాదు. ఇప్పుడు ఏంటనాలా, ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏంటి అని అడగాలి మీరు ఎవరినైనా. ఇక ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏంటి అంటే సెకండ్ సబ్జెక్ట్ సంబంధించి చూడండి, ఇక్కడ మీకు ఇచ్చారు తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, అరబిక్, తమిళ్, కన్నడ ఇలా అన్నీ వచ్చాయి. అలాగే బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి. ఈ 24 సబ్జెక్టులో ఏదైనా తీసుకోవచ్చు. అయితే అది చదవడానికి అనుకూలంగా మీకు ఉండాలి, అక్కడ లెక్చరర్ చెప్పాలి, మీరు దానికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. సార్ ఇవన్నీ నాకు ఎందుకు సార్, 24 సబ్జెక్టులు నాకు ఏమొద్దు, నేను తెలుగు, సాంస్క్రిట్ తీసుకున్నానంటే మీకు ఖచ్చితంగా మీకు హ్యాపీగా సాంస్క్రిట్ తీసుకోవచ్చు. సాంస్క్రిట్లో మీరు ఈజీగా సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని మీరు హ్యాపీగా మీరు ఈ విధంగా కాంబినేషన్లో ఎలెక్టివ్ సబ్జెక్ట్గా సాంస్క్రిట్ తీసుకొని పరీక్షలు రాయొచ్చు. ఇక 2 సబ్జెక్టులు అయిపోయినాయి. ఇంకా మిగతా సబ్జెక్టులో ఇక్కడికి వద్దాం. చూడండి, సబ్జెక్ట్ 3 అంటే ఇవి గ్రూప్ కాంబినేషన్స్కి వచ్చేటప్పటికి ఎంపీసీ విద్యార్థులకు ఇంకా ఏముందండి, మ్యాథ్స్ తీసుకుంటారు, సబ్జెక్ట్ 4గా ఫిజిక్స్ తీసుకుంటారు, సబ్జెక్ట్ 5గా కెమిస్ట్రీ తీసుకుంటారు. ఈ 3 సబ్జెక్టులను తీసుకున్నట్లయితే అక్కడికి ఎన్ని అవుతాయి? 1, 2 అంటే ఇంగ్లీషు, తర్వాత ఇక్కడ సాంస్క్రిట్ తీసుకున్నారు, సాంస్క్రిట్ 2వ సబ్జెక్ట్, 3వ సబ్జెక్ట్ మ్యాథ్స్, 4వ సబ్జెక్ట్ ఫిజిక్స్, 5వ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. అక్కడికి మీకు 5 సబ్జెక్టులతో ఈ మొత్తం కాంబినేషన్ ఈ గ్రూప్ ఎంపీసీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలు. ఇంకా దీంతో మీరు 5 సబ్జెక్టులతో క్లియర్గా పరీక్షలు రాసుకోవచ్చు. ఈ 5 సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ కావాలి.
అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. 5 సబ్జెక్టులు కంపల్సరీగా పాస్ కావాలి. అయితే 5 సబ్జెక్టులకు సంబంధించి ఎంపీసీ గ్రూప్తో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ వీటితో మీకు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది పాస్ అయిన తర్వాత. ఇది ఫస్ట్ ఇయర్లో ఇలాగ ఉంటే సెకండ్ ఇయర్లో కూడా ఇలా కాంబినేషన్ ఉంటుంది. అదే అయిపోతుంది, అక్కడికి క్లోజ్. ఇక ఈ లాస్ట్ చూడండి, ఇక్కడ ఒకటి ఏముందండి, అడిషనల్ సబ్జెక్ట్ అని ఉంది. ఇక్కడ అడిషనల్ సబ్జెక్ట్. ఈ అడిషనల్ సబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇది మీరు అవసరమైతే తీసుకోండి, లేకుంటే అవసరం లేదు, దాని జోలికి పోవద్దండి. ఇప్పుడు ఎంపీసీ విద్యార్థి ఈ 5 సబ్జెక్టులు చదువుకున్నాను, నేను చాలా ఇంటెలిజెంట్ సార్, నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్, నేను ఇంజనీరింగ్తో పాటు నీట్ కూడా రాసి మెడిసిన్ కూడా చేసేదానికి నాకు అవకాశం ఏమన్నా ఉందా, అట్లా ఇంజనీరింగ్ మెడిసిన్ 2 చేస్తాను, ఆ ఇంటర్ అయిన తర్వాత నేను అప్పుడు డెసిషన్ తీసుకుంటాను, ఇంజనీరింగ్ జాయిన్ కావాలా లేదా మెడిసిన్ జాయిన్ కావాలా అనేది అప్పుడు డెసిషన్ తీసుకుంటాను, కానీ రాయడానికి నాకు అవకాశం ఉందా అంటే, అటువంటి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెంట్ విద్యార్థుల కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్సే ఈ అడిషనల్ సబ్జెక్ట్. అప్పుడు ఎంపీసీ విద్యార్థి ఏం తీసుకోవాలండి, బయాలజీ తీసుకోవాలి. బయాలజీ తీసుకుంటాడు, ఆయన ఈ 5 సబ్జెక్టులు చదవాలి, 6వ సబ్జెక్టుగా తీసుకున్నటువంటి బయాలజీ కూడా చదవాలి. బయాలజీ చదివి పరీక్షలు రాయాలి. ఇక రిజల్ట్ ఇది ఎట్లా ఉంటుందంటే చూడండి, ఎంపీసీకి సంబంధించి రిజల్ట్ వచ్చేస్తుంది, ఒక సర్టిఫికేట్ జనరల్ అవుతుంది. పాస్ అయితే 5 సబ్జెక్టులు పాస్ అయితే కనుక ఎంపీ సర్టిఫికేట్ అబ్బాయికి వచ్చేస్తుంది. ఇక అడిషనల్ సబ్జెక్ట్ సంబంధించింది ఏంటంటే, అడిషనల్ సబ్జెక్ట్ అతను రాసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 పాస్ అయినట్లయితే అది సపరేట్గా అతనికి ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఒకవేళ అతను ఫెయిల్ అయినాడు అనుకోండి, 6వ సబ్జెక్టు ఫెయిల్ అయినా కూడా ఆయన బయాలజీ తర్వాత నీట్ రాసి మెడిసిన్ చేయడానికి అవకాశం లేదు, కానీ ఆయన హ్యాపీగా మ్యాథ్స్తో ఇంజనీరింగ్ రాసుకొని ఎంసెట్ రాసుకొని ఇట్లా జేఈ రాసుకొని ఇంజనీర్ అయిపోవచ్చు. కాబట్టి బయాలజీ అనేది అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకున్నాడు కాబట్టి అది పాస్ అయితే దాని బెనిఫిట్స్ పొందుతాడు, ఫెయిల్ అయితే దాని బెనిఫిట్స్ పొందడు. ఆ విధంగా మనము ఈ కాంబినేషన్స్లో మనం చూడవచ్చు. ఇది ఎంపీసీ కాంబినేషన్. ఇక ఎంపీసీ విద్యార్థుల యొక్క మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి మనం చూసినట్లయితే, ఒకసారి చూడండి మార్క్స్ ఏ విధంగా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చూడండి, దీంట్లో ఇప్పుడు చూడండి ఎంపీసీ సో ఆప్షన్ ఇక్కడ చూడండి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకు ఈ సబ్జెక్ట్స్లో మనం ఒకసారి చూస్తే ఈ విధమైనటువంటి మార్క్స్ ఉంటాయి అనమాట. 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ మ్యాథ్స్ 1000 మార్కులకి ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అట్లాగే ఫిజిక్స్ తీసుకున్నట్లయితే టోటల్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే 8 మార్క్స్ ఉంటాయి. అది టోటల్గా 85 మార్క్స్కి ఉంటుంది. ఇక కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఎంపీసీ విద్యార్థులకు ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అట్లాగే 2 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవి కెమిస్ట్రీ. ఇక ఇంగ్లీషు మనకి అట్లాగే సాంస్క్రిట్ అవి చూసినట్లయితే అవి 100 మార్క్స్ ఉంటాయి. ఆ విధంగా మనము ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక వాటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి చూడండి కాంబినేషన్లో మనము ఇలా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇది కూడా చూడండి. ఈ ఎంపీసీ విద్యార్థి ఈ విధంగా కాంబినేషన్లో మార్క్స్ ఉంటాయి అనమాట. పార్ట్ 1 ఇంగ్లీష్ తీసుకున్నాడు, అతనికి ఫస్ట్ ఇయర్లో థియరీ 100 మార్క్స్, సెకండ్ ఇయర్ థియరీ 100 మార్క్స్, టోటల్ వచ్చేసి 200 మార్క్స్. అట్లాగే పార్ట్ 2లో ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఆయన సాంస్క్రిట్ కానీ ఏది తీసుకున్నప్పటికీ అవి టోటల్గా 200 ఉంటాయి. ఇప్పుడు తెలుగు లేదంటే సాంస్క్రిట్ అయితే 100 మార్క్స్ యాడ్ అవుతాయి, 200. లేదు ఆయన ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఏదైనా బయాలజీ కానీ జాగ్రఫీ కానీ లేదా వేరే సబ్జెక్టులు ఏమైనా తీసుకుంటే 85 మార్క్స్, ప్రాక్టికల్స్ 30 కలిపి అవి కూడా 200కి వచ్చేస్తాయి. ఇక పార్ట్ 3 మనం తీసుకున్నట్లయితే మ్యాథ్స్ వచ్చేసి 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. ఇక ఫిజిక్స్ అంతే కేమ్ 85 మార్క్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్, అట్లాగే 30 వచ్చేసి ప్రాక్టికల్స్ 200 మార్క్స్. కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే 85 ఫస్ట్ ఇయర్, 85 సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ 30 మార్క్స్, టోటల్ 200. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్స్ కేవలం సెకండ్ ఇయర్లో మాత్రమే ఉంటాయి, ఫస్ట్ ఇయర్లో ఉండవు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 30 మార్క్స్ ఉన్నాయి సార్, ప్రాక్టికల్స్ ఏంది ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే, ఎలెక్టివ్ సబ్జెక్ట్గా వాళ్ళు తెలుగు, హిందీ అట్లాంటివి కాకుండా వేరే ఏమైనా స్పెషల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటే ఆ ప్రాక్టికల్స్ ఇక్కడ చేయాలి, అంతేగాని అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ వాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ప్రాక్టికల్స్ ఏమి ఉండవు. వాళ్ళకి టోటల్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. అప్పుడు టోటల్గా ఎన్ని అయినాయి చూడండి మార్క్స్. ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ ఏంటంటే 470, 470 మార్కులు. అట్లాగే ఇక్కడ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 470, ఇంకా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ వచ్చేటప్పటికి 60, టోటల్ కలిపితే 1000. ఇది 1000 మార్క్స్ అనమాట. ఎవరికైనా కానీ 1000 మార్క్స్ ఫైనల్గా ఎంపీసీ విద్యార్థి 1000 మార్కులకు ఎగ్జామినేషన్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి. అంటే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతాడు, వచ్చే సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతాడు.
ఇక అడిషనల్ సబ్జెక్ట్ అనేది తర్వాత. ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్టులలోనే ఈ మార్కుల్లోనే మీకు మెయిన్ అయిపోతుంది. ఇక అడిషనల్ అనేది అతను తీసుకుంటే ఉంటాయి, లేకుంటే లేదు. ఇది సపరేట్గా సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్కి సపరేట్గా బయాలజీలో పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అనేది దాన్ని బట్టి అతనికి సర్టిఫికేట్ వస్తుంది. కానీ ఇది ఒకవేళ బయాలజీ ఫెయిల్ అయినాడు అనుకుందాం, ఒకవేళ ఫెయిల్ అయితే మరి ఈ సర్టిఫికేట్ వస్తుందా అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తుంది. దీంతో సంబంధం లేదు. ఇది అడిషనల్ సబ్జెక్టు పాస్ అయినా కావచ్చు, ఫెయిల్ అయినా కావచ్చు. కానీ ఈ 5 సబ్జెక్టులు మాత్రం ఖచ్చితంగా పాస్ కావాలి. ఓకే, ఈ వీడియో నేను ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఎంపీసీ కాంబినేషన్. దెన్ ఐ విల్ కంప్లీట్ ఇన్ ది బైపీసీ స్టూడెంట్స్ కాంబినేషన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ రిఫార్మ్స్ ఏమున్నాయి బోర్డుకు సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి అప్డేట్గా మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.